కేవలం 90 సెకండ్స్ లో 5 హెడ్లైన్ వార్తలు చూసేద్దామా? స్వెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా. మావోయిస్టుల అంతమే లక్ష్యంగా విరుచుకుపడుతున్న కేంద్ర బలగాలు దాడులకు సిద్ధమవుతున్నాయి. నక్సల్స్ కదలికలు ఉన్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలకు మరిన్ని బలగాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సిఏపిఎఫ్లోని సీనియర్ అధికార వర్గాలు ధృవీకరించాయి. కోల్కతాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా విద్యుద్ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 25.14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1986లో కోల్కతాలో 25.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా ఆ స్థాయిలో ఇప్పుడు కురిసింది. జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో తగ్గిన ధరల మేరకే వినియోగదారులకు వస్తు సేవలు లభిస్తున్నాయా లేదా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి వినియోగదారుల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు 1915 అనే టోల్ ఫ్రీ నంబర్ 8800001915 వాట్సాప్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారు. మంగళవారం వైద్య పరీక్షలు చేసిన వైద్యులు 2 రోజుల విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఆయన తన శాఖల సమీక్షలు టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో హాల్ మొత్తం ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగింది. 4 ఏళ్ల బాల నటి త్రిష తోసర్ తాను నటించిన మరాఠీ చిత్రం సాల్ 2లో నటనకు గాను ఉత్తమ బాలనటిగా ఆ చిన్నారికి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు లభించింది. ఆ చిన్నారి స్టేజ్ పైకి వస్తున్న సమయంలో హాల్ అంతా ఒక్కసారిగా చప్పట్లతో నిండిపోయింది. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.